తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగ 2 గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంది. హైదరాబాద్లోని సరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవం ఈ ఘనత సాధించింది. అతిపెద్ద జానపద నృత్యంగా అలాగే అతిపెద్ద బతుకమ్మగా ఈ కార్యక్రమం రికార్డు సృష్టించింది. గిన్నిస్ రికార్డు సాధన లక్ష్యంగా సరూర్ నగర్ స్టేడియంలో సోమవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా 63 అడుగుల ఎత్తైన భారీ బతుకమ్మని ప్రత్యేకంగా రూపొందించారు. అనంతరం ఒకేసారి 1354 మంది మహిళలు బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క బతుకమ్మ పాట పాడి అందరినీ అలరించారు. తెలుగు సంస్కృతి, తెలుగు యొక్క బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఈ ఘనత సాధించడానికి పాల్గొన్న మీ అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మా సహచర మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారికి, అట్లాగే బతుకమ్మ అంటే విమలక్క అంటే బతుకమ్మ అన్నట్టుగా మా విమలక్క గారికి, దీన్ని సక్సెస్ చేయడానికి ఇందులో పాల్గొన్నటువంటి ఇతర మా యొక్క జిహెచ్ఎంసి అధికారులందరికీ, సెర్ప్ అధికారులందరికీ, మా ఎండి గారికి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఈ మొత్తం ఏర్పాటు చేయడానికి తోడ్పాటు అనిటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ పండుగ ద్వారా, బతుకమ్మ ద్వారా ఆడబిడ్డల యొక్క ఐక్యతను, ఆదరామలను, ప్రేమానురాగాలని ఇదే విధంగా పంచుకుంటూ యావత్ తెలంగాణ రాష్ట్ర నలుమూల ఉండే ఆడబిడ్డలందరూ ఇలా పాలు పంచుకుంటూ ఎప్పటికీ మీ జీవితాల్లో వెలుగులు నిండాలని, అట్లాగే ఈ యొక్క మన యొక్క సంస్కృతిని ప్రపంచ స్థాయికి చాటాలని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొట్టమొదటగా విమలక్క పాటతో మాటతో ఈ మొత్తం ఈ యొక్క అపురూపమైనటువంటి ఈ మైదానం అలంకరించిన వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందే విధంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఈ యొక్క ఘనతను చేరే విధంగా విమలక్క పాట ద్వారా మాట ద్వారా ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకా 2 గంటల పాటు కొనసాగుతుంది. అందులో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ అనండాల్. ఈ రోజు మరి గల్లీలో ఉన్న గరిట తిప్పినా మనం ఏ రకంగా గ్లోబల్ వరకు వెళ్ళగలుగుతామో, ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో మన బతుకమ్మను ఈ రోజు రికార్డ్ చేసి ఎంతో శ్రద్ధతో, నిష్ఠతో, భక్తితో, మరి పవిత్రతతో, కష్టతరం కాదు ఏదైనా మా ఆడకూతుళ్ళు సాధిస్తారని చూపించిన మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ఇదే లక్ష్యము, ఇదే పట్టుదల, ఎక్కడైనా ఏదైనా సాధించగలుగుతామనేటువంటి విశ్వాసంతో ఏ రంగంలో అయినా ముందడుగు వేద్దాం. తప్పకుండా ఆకాశాన్ని చీల్చుకొని కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఈ బతుకమ్మ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ